ఈ దేశ చరిత్ర కేవలం గతం కాదు, అది ఈ తరం ముందు నిలిచిన ఓ ప్రశ్న. భారతదేశంపై గతంలో ఎన్నో దాడులు జరిగాయి, అణచివేతలు జరిగాయి, లెక్కకు మించి ప్రాణాలు పోయాయి, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయి, మన నాగరికతను అణిచే ప్రయత్నాలు జరిగాయి. ఈ నిజాలను గుర్తు చేస్తూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ యువతకు ఓ స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రతీకారం మంచి పదం కాకపోవచ్చు, కానీ అది శక్తివంతమైన ప్రేరణ అని అన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి, కోపాన్ని కాదు, దేశ నిర్మాణ శక్తిగా మార్చుకోవాలి అని సూచించారు. సైనిక బలం, ఆర్థిక శక్తి, సామాజిక భద్రత ఈ మూడు బలపడితేనే దేశం నిజంగా స్వేచ్ఛగా నిలుస్తుందని చెప్పారు. మహాత్మా గాంధీ సత్యాగ్రహం, సుభాష్ చంద్రబోస్ ధీరత్వం, భగత్ సింగ్ త్యాగం ఇవన్నీ మన రక్తంలో ప్రవహించాలని అన్నారు. మీరు అదృష్టవంతులు, స్వతంత్ర భారతంలో పుట్టారు, నేను వలస పాలనలో పుట్టాను అని యువతను ఆలోచింపచేశారు. శక్తి మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసమే నిజమైన ఆయుధం అని గుర్తు చేశారు. చరిత్ర మనకు సవాళ్లు విసురుతోంది, వాటికి సమాధానం చెప్పే బాధ్యత ఈరోజు యువతదే. ప్రతీకారం కాదు, పునర్నిర్మాణమే లక్ష్యం. విలువతో కూడిన సమున్నత భారతదేశమే మన నిజమైన ప్రతీకారం.